కార్పొరేటర్లతో బీజేపీ చీఫ్ రామచంద్రరావు భేటీ అయ్యారు. ఈ సందర్భంగా రేపటి కౌన్సిల్ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించారు. డీలిమిటేషన్, 300 స్థానాలకు పెంపు, కార్పొరేషన్లు, మున్సిపాలిటీల విలీనం ఎలా చేశారని బీజేపీ కార్పొరేటర్లను ప్రశ్నించనున్నారు. జీహెచ్ఎంసీ కార్యాలయంలో డీలిమిటేషన్ పై ఇవాల్టితో ప్రజాభిప్రాయ సేకరణ ముగినుండడంతో దాన్ని పొడిగించాలని డిమాండ్ చేయనున్నారు. ఎంఐఎంకు లబ్ధి చేకూర్చేందుకే డీలిమిటేషన్ చేశారని బీజేపీ ఆరోపిస్తోంది. మరోవైపు విలీనం, డీలిమిటేషన్ కు వ్యతిరేకంగా హైకోర్టులో పలువురు పిటిషన్ దాఖలు చేశారు. దాంతో రాజకీయంగా న్యాయ పోరాటం చేస్తామని బీజేపీ ఇప్పటికే ప్రకటించింది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ నాగేంద్ర అందిస్తారు. నాగేంద్ర. థ్యాంక్ యూ సింధు. గ్రేటర్ హైదరాబాద్ దాదాపు 650 కిలోమీటర్లు, అదేవిధంగా 60 లక్షలతో కూడుకున్నటువంటి గ్రేటర్ హైదరాబాద్ని ముఖ్యంగా 2000 కిలోమీటర్లు, అదేవిధంగా 1,70,00,000 జనాభాతో కూడుకున్నటువంటి పరిధిని ప్రస్తుతం ఆ దిశగా ఇప్పటికే ప్రభుత్వం కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకున్నటువంటి సంగతి మనకు తెలిసింది. దానిలో భాగంగానే ఇప్పటికే 20 మున్సిపాలిటీలతో పాటు 7 కార్పొరేషన్ని గ్రేటర్ హైదరాబాద్లో విలీనం చేయడంతో పాటు మరొకవైపు 150 వార్డులు ఉన్నటువంటి డివిజన్లను కాస్త 300 డివిజన్లుగా డీలిమిటేషన్ చేసినటువంటి అంశాన్ని కూడా మనం ఇప్పుడు ప్రస్తుతం చూసాం. దీనికి సంబంధించినటువంటి అంశంలో ముందు నుంచి కూడా బీజేపీ పార్టీ వ్యతిరేకిస్తూ వస్తుంది. ఎందుకంటే ఆ గ్రేటర్ హైదరాబాద్లో ఉన్నటువంటి ప్రజలకే కనీస సౌకర్యాలని ప్రభుత్వం కల్పించలేకపోతుంది. అలాంటిది ఇప్పుడు 1,70,00,000 అంటే అటు కార్పొరేషన్లు ఇటు మున్సిపాలిటీలని విలీనం చేస్తే దాని పరిధి దాదాపు 2,000 కిలోమీటర్లకు వెళ్తుంది. 1,70,00,000 వరకు కూడా జనాభా పెరిగేటటువంటి అవకాశం ఉంటుంది. ఇంత జనాభాని ఒకే గ్రేటర్ హైదరాబాద్ కిందికి తీసుకొస్తే వారికి కావాల్సినటువంటి కనీస సౌకర్యాలను కూడా ప్రభుత్వం కల్పించలేదు. ముఖ్యంగా ఎందుకంటే ఇప్పుడు ఉన్నటువంటి గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోనే దాదాపు ఏదైతే ప్రజలకు కావాల్సినటువంటి కనీస సౌకర్యాలు అయినటువంటి ముఖ్యంగా మంచినీటి వసతి కానీ అదేవిధంగా డ్రైనేజీ వ్యవస్థతో పాటు పారిశుద్ధ్యానికి సంబంధించినటువంటి వ్యవస్థలో ఎప్పటికీ అభివృద్ధి లేదు. ఇలాంటి పరిస్థితుల్లో విలీనం చేయడంతో పాటు డివిజన్ని కావాలనే ఎంఐఎంకి కావాలనే దానికి మంచి చేయడం కోసమే ప్రస్తుతం ఈ నిర్ణయాన్ని తీసుకుందంటూ కూడా బీజేపీకి సంబంధించినటువంటి నేతలు ఆరోపిస్తున్నారు. ఇప్పటికే దానికి సంబంధించి ఈ డివిజన్లకు సంబంధించినటువంటి పెంపుకు సంబంధించి ఇప్పటికే జిహెచ్ఎంసీ కార్యాలయం కేంద్రంగా ప్రజాభిప్రాయ సేకరణ జరుగుతుందో ఆ ప్రజాభిప్రాయ సేకరణ ఈ రోజుతో కంప్లీట్ కాబోతుంది. రేపు కౌన్సిల్ సమావేశం ఏర్పాటు చేసి ప్రధానంగా ఆ కౌన్సిల్ సమావేశంలో సభ్యుల అభిప్రాయాలను తీసుకోబోతున్నారు. ఈ తరుణంలో ప్రధానంగా బీజేపీకి సంబంధించినటువంటి కార్పొరేటర్లు ఏ విధమైనటువంటి వ్యూహరచనతో ముందుకు వెళ్ళాలి, ఏ విధంగా ముఖ్యంగా కౌన్సిల్ సమావేశంలో నిలదీయాలనేటటువంటి అంశానికి సంబంధించి ఈరోజు బీజేపీ రాష్ట్ర కార్యాలయం కేంద్రంగా రాష్ట్ర అధ్యక్షులైనటువంటి రామచంద్రరావు బీజేపీ కార్పొరేటర్లతో సమావేశం కావడం జరిగింది. ఈ సమావేశంలో ప్రధానంగా కార్పొరేటర్లందరికీ కూడా దిశానిర్దేశం చేయడం జరిగింది. రేపు కౌన్సిల్ సమావేశంలో ప్రధానంగా ఒకటే డిమాండ్ చేయాలి. దాంట్లో ప్రధానంగా ఈ రోజుతో ముగిసినటువంటి ప్రజాభిప్రాయ సేకరణకి సంబంధించి గడువు మరింత పెంచాలి. దాంతోపాటు మరొకవైపు అఖిలపక్ష పార్టీలన్నింటినీ పిలిచి అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేయాలి. అఖిలపక్షాల అన్నిటి ఆధ్వర్యంలోనే ప్రజాభిప్రాయ సేకరణని తీసుకోవాలనేటటువంటి డిమాండ్ని కూడా ప్రధానంగా రేపు కౌన్సిల్లో ప్రధానంగా ఈ బీజేపీకి సంబంధించినటువంటి కార్పొరేటర్లంతా కూడా డిమాండ్ చేయబోతున్నారు. దీంతో పాటు మరొక వైపు ఈ డివిజన్లకు సంబంధించినటువంటి పెంపు ఏ విధంగా తీసుకున్నారు, దీనికి సంబంధించి జనాభా ప్రాతిపాదికన డివిజన్లకు సంబంధించినటువంటి పెంపు తీసుకున్నారా, భౌగోళిక సంబంధించినటువంటి హద్దులు అదేవిధంగా మ్యాప్లకు సంబంధించి ఇప్పటి వరకు కూడా ఎటువంటి వివరాలు ఇవ్వలేదు. దీనికి సంబంధించినటువంటి అంశంలో పబ్లిక్ డొమైన్లో పెట్టాలి. ముఖ్యంగా ఈ డివిజన్లకు సంబంధించినటువంటి విధి విధానాలు ఏ విధంగా ఉన్నాయి, దానికి సంబంధించినటువంటి అన్ని అంశాలను కూడా పబ్లిక్ డొమైన్లో పెట్టాలి. దాంతోపాటు ఏవైతే ముందు నుంచి కూడా ఈ గ్రామ పంచాయతీలకు సంబంధించి గ్రేటర్ హైదరాబాద్లో విలీనం కావడాలని ముఖ్యంగా గ్రామ పంచాయతీలు చాలా వరకు కూడా వ్యతిరేకించాయి. ఆ గ్రామ పంచాయతీలకు సంబంధించినటువంటి ప్రజాభిప్రాయాన్ని అక్కడ ఉన్నటువంటి పబ్లిక్ సంబంధించినటువంటి ఒపీనియన్ తీసుకున్న తర్వాత మాత్రమే ముందుకెళ్లాలనేటటువంటి
డిమాండ్ని ప్రధానంగా కౌన్సిల్ సమావేశంలో ఈ కార్పొరేటర్లు నిలదీయబోతున్నారని చెప్పాలి. దీంతో పాటు ఇప్పటికీ ఒకవైపు జిహెచ్ఎంసీకి సంబంధించినటువంటి ఏదైతే విలీనం అయినటువంటి గ్రామ పంచాయతీలు, కొంతమంది వ్యతిరేకంగా ఉన్నటువంటి గ్రామ పంచాయతీలకు సంబంధించినటువంటి వారంతా కూడా ఇప్పటికే హైకోర్టు గడప తొక్కడం జరిగింది. ఇప్పటికే ఆ హైకోర్టులో ప్రధానంగా ఈ విలీనానికి సంబంధించినటువంటి అంశం పైన పిటిషన్లు దాఖలు చేయడం జరిగింది. ముఖ్యంగా బీజేపీ పార్టీ ఇప్పటికే ఒకవైపు ప్రజా పోరాటంతో పాటు న్యాయ పోరాటం కూడా చేస్తామంటూ కూడా బీజేపీకి సంబంధించినటువంటి రాష్ట్ర నాయకత్వం స్పష్టం చేసినటువంటి పరిస్థితి ఉంది. రేపు ముఖ్యంగా బీజేపీ కౌన్సిల్లో ఇచ్చేటటువంటి డిమాండ్స్ ఒప్పుకోకపోతే మాత్రం న్యాయ పోరాటంతో పాటు ప్రజా పోరాటం చేసేందుకు మేమంతా కూడా సిద్ధంగా ఉన్నారు. కావాలనే పాత బస్తీని ఎంఐఎంకి తాకట్టు పెట్టడానికే 300 డివిజన్లకు పెంచారు. దీన్ని 3 భాగాలుగా విభజించి 3 కార్పొరేషన్లు చేయాలనేటటువంటి ఆలోచనలో రాష్ట్ర ప్రభుత్వం ఉంది. ఆ దిశగానే ఈ నిర్ణయాలు జరిగాయి. వీటన్నిటిని కూడా మేము అడ్డుకొని తీరుతామంటూ కూడా ఇప్పటికే రాష్ట్ర నాయకత్వం స్పష్టం చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుందని చెప్పాల్సింది. రైట్ నాగేంద్ర, థ్యాంక్ యూ.